అధికార పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడి సహజంగా ఏ పోలీస్ ఆఫీసర్ ఉన్నా అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఉంటుంది. There is a proper cut system in place. ఆ సిస్టమ్ పని చేయాలంటే అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటి వివాదాలు, రాజధానికి సంబంధించిన వివాదాలు, ఇవన్నింటిని కూడా మీరు వచ్చిన తర్వాత అలాంటి చెప్పి మనము ఈజీగా వదిలేయడం కూడా ప్రసక్తి కాదు. వీ హ్యావ్ టు బి అలర్ట్ 24/7. చాలా ప్రాక్టికల్ పోలీస్ మ్యాన్ ఏపీలో ఇప్పటి వరకు కూడా ఎవరికీ లేనంత మంచి గుడ్ పోలీస్ ఆఫీసర్. డేటా ప్రకారంగా చూస్తే యాజ్ మచ్ యాజ్ 3,52,000 దిశ యాప్ డౌన్లోడ్ అయింది. ఆ వ్యక్తులతో మమేకమై మాట్లాడే విధానాలు అంటారు. లేదంటే ఏపీలో గుంటూరుది ప్రత్యేక స్థానం. ఇక్కడ పర్టిక్యులర్లీ రాజధాని ఏర్పాటైన తర్వాత ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ ఈ జిల్లాలో ఒక 2 ఎస్పీలు ఉండాలి. అందులో రూరల్ ప్రాంతానికి పర్టిక్యులర్లీ ఒక మంచి ఐపీఎస్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఒక పక్క నుంచి రాజధాని వివాదాలు, మరో పక్క నుంచి గుంటూరులో అంతకుముందు ఎప్పుడు రెగ్యులర్గా నడుస్తున్నటువంటి మైనింగ్, ఇసుక, ఇతరితర ఇటు కోడిపందాలు, గుట్టు అన్నిటికీ సంబంధించి ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో ఒక మంచి వాతావరణాన్ని కల్పించేందుకు మంచి ఐపీఎస్ని అయితే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అందులో భాగానే గుంటూరు రూరల్ ప్రాంతానికి విశాల్ గున్ని ఐపీఎస్ని కూడా ఏర్పాటు జరిగింది. అయితే విశాల్ గున్ని ఐపీఎస్ వచ్చిన తర్వాత గుంటూరులో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, విశాల్ గున్నికి ముందు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది పర్టికులర్లీ మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానిలో భాగంగానే విశాల్ గున్ని ఐపీఎస్ గుంటూరు రూరల్ ప్రాంతానికి వచ్చిన తర్వాత రాజధాని వివాదాల్లో కావచ్చు, ఇతరితర అంశాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా, ఎవరికి ఇబ్బందులు లేకుండా ఒక పర్టికులర్ పోలీస్ ఆఫీసరు విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉంటున్నాయి, ఒక ఉమెన్ సేఫ్టీస్కి సంబంధించి కావచ్చు, డైలీ వర్క్ కమిషన్ కావచ్చు, అంటే పోలీసు పర్టికులర్గా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక ఎస్పీ కంప్లైంట్ తీసుకున్న రేంజ్లో కూడా డైలీవర్ ఎస్పీ కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అసలు ఎలా నడవబోతుంది ఆ విశాల్ గున్ని ఐపీఎస్ ఆధ్వర్యంలో గుంటూరు రూరల్ ప్రాంతం నుంచి కూడా పర్టికులర్గా ఒక పోలీస్ సేవలు ఎలా ఉండబోతున్నాయని ఆయనతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ గుంటూరుకి అధికంగా రూరల్ ప్రాంతం, రాజధాని ప్రాంతం ఉంది కనుక కంప్లీట్ గుంటూరు అంటే రాజధాని ప్రాంతంలో గుంటూరే ఎక్కువ ఉంది. అంతేకాకుండా రూరల్ ప్రాంతాల్లో కూడా గుంటూరుకి సంబంధించినటువంటి రూరల్ ప్రాంతంలో యాక్టివిటీస్, రాజధాని యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటి వివాదాలు, రాజధానికి సంబంధించిన వివాదాలు, ఇవన్నింటిని కూడా మీరు వచ్చిన తర్వాత చాలా వరకు కంట్రోల్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఆ కంట్రోల్ అవ్వడానికి కారణం అంటే మీరు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులతో మమేకమై మాట్లాడే విధానాలు అంటారు, లేదంటే వాళ్ళకి మీ నుంచి అందుతున్న సేవలు అంటారా? ఐఎమ్ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందుకు తెలిసినట్లు గుంటూరు రూరల్ జిల్లా ఏది ఉంది, ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ఒక ఛాలెంజింగ్ టైమ్స్లో ప్రొఫెషనలిజం చూపించాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఉన్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా సింపుల్. విధి నిర్వహణలో ఒక ఐపీఎస్ అధికారి కానీ ఒక పోలీస్ అధికారి ఎలా వర్తించాలి, అలా బిహేవ్ చేయాలని ఒక ప్రొఫెషనల్ యాటిట్యూడ్తో, ఒక ప్రొఫెషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మనం ముందుకెళ్తున్నాము. ఎప్పుడైనా సమాజంలో పోలీస్ ఆఫీసర్కి రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుందంటే విధి నిర్వహణలో ప్రొఫెషనలిజం చూపించినప్పుడు, అదేవిధంగా ఫ్యాక్ట్స్గా స్టేట్ చేస్తూ మనము డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ పర్ లా ఆఫ్ ద ల్యాండ్, విధి నిర్వహణలో చట్టపరంగా ఏది మనము యాక్షన్ తీసుకోవాలో అలాగ మనం ముందుకెళ్తుంటే రెస్పెక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రజలకి సమస్యలు మనం ఎలా రెస్పాండ్ అవుతాం అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే జస్ట్ కొన్ని బిఫోర్ సమ్ హాఫ్ అన్ అవర్ వీ హ్యాడ్ అవర్ డైలీ ఎస్పీ ప్రోగ్రామ్. అక్కడ కూడా ఇదే మాట చెప్పాను నేను. ద మూమెంట్ యూ గివ్ కాన్ఫిడెన్స్ టు ద పబ్లిక్, వారు ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతాయి, గ్రీవియన్సెస్ రిజాల్వ్ అవుతున్నాయి, అప్పుడు కాన్ఫిడెన్స్ పోలీస్ మీద ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీరందరికీ తెలుసు, ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు స్పందన కార్యక్రమం ఎందుకు పెట్టారంటే ప్రజల్లో ఉన్నటువంటి సమస్యను వెంటనే పరిష్కరించాలి అని ఒక దృష్టితో పెట్టడం జరిగింది. ఈ డైలీ ఎస్పీ ఉండొచ్చు, లేదా వేరే ఛాలెంజెస్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ కాన్సెప్ట్. రాజధాని ప్రాంతాలకు వస్తే ఇట్ ఈస్ బేసిక్ ప్రొఫెషనలిజం. ప్రజాస్వామ్యంలో వారు టు షో దర్ డిసెంట్
దెర్ ఈజ్ ఆల్వేస్ స్కోప్. మనం ఒకటే అడుగుతాము, యూ క్యాన్ పీస్ఫుల్లీ షో యువర్ డిసెంట్ ఎనీవేర్. శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్యంలో వారు ఉద్యమాలు కానీ ఏది కానీ చేసుకోవచ్చు. దయచేసి చట్ట వ్యతిరేకన పనులు కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు ఉంటే అప్పుడు మనము వీ విల్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. అదర్వైజ్ ఇన్ అ డెమోక్రసీ ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు డిసెంట్. ప్రొఫెషనల్ యాంగిల్లో వీ హ్యావ్ గివెన్ ఆల్ ది ప్రాపర్ దిస్ వన్. వీ విల్ ఎన్ష్యూర్ దట్ ది లా అండ్ ఆర్డర్ మస్ట్ నాట్ బి డిస్టర్బ్డ్. దట్ ఈస్ ది ఓన్లీ కాన్సెప్ట్ దట్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఇట్. రెండోది, ఏదైనా డ్యూటీస్ మనము నిర్వహిస్తున్నప్పుడు వాట్ ద లా సేస్, చట్టం ఏమంటుంది దాని ప్రకారంగా మనం వెళ్తాము, నిష్పక్షపాతంగా వెళ్తాము, న్యూట్రల్గా వెళ్తాము. ఈ మూడు ఒక ప్రిన్సిపల్స్తో మన గుంటూరు రూరల్లో ప్రతి ఒక్క ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు పని చేస్తున్నాము ఇక్కడ. సో వీఆర్ వెరీ హ్యాపీ. మీరు చెప్పారు, మంచి వర్డ్స్ చెప్పారు గుంటూరు రూరల్ జిల్లా గురించి. వీ విల్ గో ఆన్ బీయింగ్ ప్రొఫెషనల్. గున్ని ఐపీఎస్ అంటే చాలా ప్రాక్టికల్ పోలీస్ మ్యాన్. అంటే ఏపీలో ఇప్పటివరకు కూడా ఎవరికీ లేనంత మంచి గుడ్ పోలీస్ ఆఫీసర్ కావచ్చు, లేదంటే కనుక ఒక మంచి హానెస్ట్ పోలీస్ ఆఫీసర్. విశాల్ గున్ని ప్రాక్టికల్ పోలీస్ మ్యాన్, కంప్లీట్లీ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలోనే ఉంటుంది అని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ మీరు వచ్చిన తర్వాత అధికార పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడి, సహజంగా ఏ పోలీస్ ఆఫీసర్ ఉన్నా అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఉంటుంది కొన్ని ఇల్లీగల్ వాటిలో. అయితే మీరు వచ్చిన తర్వాత కామన్గా అంటే వాళ్ళే మీకు సపోర్ట్ చేస్తూ కూడా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఆపేశారు అనేది కూడా ఉంది. అదేంటంటే అయితే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆపేయాలి, సహకరించాలని కూడా మీరు చెప్పినట్టు కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి. అయితే అంటే ఏది వాస్తవం అంటారు? అంటే మామూలుగా ఇలాంటి ఆరోపణలు రావటమేనంటారా? సహజంగా మీరు వచ్చిన తర్వాత వాటన్నిటిని ఒక మంచి గుడ్ పోలీస్ ఆఫీసర్కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయండి. మీరు చాలా చక్కగా అడగాల్సింది అటు ఇటు మార్చి అడిగారు కాబట్టి ఐ విల్ గివ్ యూ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. కొన్ని కార్యక్రమాలు ఇట్ ఈస్ అగెన్స్ట్ ద లా, కొన్ని యాక్టివిటీస్ ఆర్ క్లియర్లీ అగెన్స్ట్ ద లా. అలాంటి కార్యక్రమాలకి వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దాన్ని స్టాప్ చేయాలని ప్రతి ఒక్క కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రెండోది, ఏదైనా కన్ఫ్యూజన్ మారినప్పుడు సింపుల్గా లా ఏం చెప్తుంది, మనము దీన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దీన్ని రెండే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మన గుంటూరు రూరల్ జిల్లాలో అదే చేశాము. వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ ది లా ఆఫ్ ద ల్యాండ్ ప్రివేల్స్. అట్ ద సేమ్ టైం మీరు అన్నారు రూలింగ్ పార్టీ అవతల, దెర్ ఇస్ నథింగ్. వీ డు నాట్ బిలీవ్ ఇన్ రూలింగ్ పార్టీ, నాట్ రూలింగ్ పార్టీ. నిష్పక్షపాతంగా మనం సేవలు అందించాలి. ఆనరబుల్ సీఎం గారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సార్ అడుగుతున్నారు, ఎన్ష్యూర్ సిటిజన్స్ ఆర్ బెనిఫిటెడ్. ఈ యొక్క సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ మనం చేసుకుంటే సిటిజన్స్న మనము కంఫర్టబుల్గా వారి సమస్యలను పరిష్కరించాలంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ 100% అరకట్టాలి. దానికి సింపుల్గా ప్రతి ఒక్క ఎస్ఐ స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ ఆల్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్ టేకన్ కేర్ ఆఫ్. దట్ ఈస్ అవర్ ఓన్లీ మ్యాండేట్. సెకండ్లీ, ఫర్ పబ్లిక్ సేఫ్టీ, అట్ ద సేమ్ టైం దేర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఈ మూడే కాన్సెప్ట్లో మనం ముందుకు వెళ్తున్నాం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే గుంటూరులో జరిగినటువంటి అర్బన్ ప్రాంతంలో జరిగిన రమ్య హత్య తర్వాత రూరల్ ప్రాంతాల్లో మీరు ఎక్కువ యాక్టివిటీస్ చేశారు. కొంత మహిళలకి భద్రత ఇచ్చే విధంగా పోలీసు యాక్టివిటీస్ పెరిగినాయి. మహిళలు పోలీసు ఇటు దిశ పోలీస్ స్టేషన్ నుంచి మహిళల్ని అలాట్ చేయడం, మహిళలకి దిశ యాప్ గురించి అవగాహన కార్యక్రమాలు చేయడం హోమ్ మినిస్టర్ గారితో కలిసి చేశారు. అయితే అంటే దీని స్పందన ఎలా ఉంటుందంటారు? అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు త్వరగా దేనికి అవేర్నెస్ కాని పరిస్థితుల్లో నుంచి పర్టికులర్గా దీనివల్ల ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి అనేదాన్ని చాలా స్పీడ్గా తీసుకున్నారు. అంటే కొన్ని జిల్లాలతో పోలిస్తే గుంటూరు జిల్లాలో మీరు హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో చాలా చేశారు. అంటే పర్టికులర్లీ దాన్ని ఎంత పర్సెంట్ చేసి ఉంటారు? అది హ్యాపీనా? అంటే దిశకి సంబంధించినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మహిళల్లో త్వరగా తీసుకెళ్ళగలిగారంటారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. నంబర్ 1, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు మా జిల్లాలో ఉండడము, ఆనరబుల్ డీజీపీ సార్ మనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడము, అదేవిధంగా అవర్ రెస్పెక్టెడ్ సీఎం సార్ అక్క చెల్లెలు కానీ విమెన్ సెక్యూరిటీ కానీ దీని మీద ప్రయారిటీ ఇవ్వడంతో టుడే వీఆర్ ఏబుల్ టు అచీవ్ వాట్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఇన్ గుంటూరు రూరల్. డేటా ప్రకారంగా చూస్తే యాజ్ మచ్ యాజ్ 3,52,000 దిశ యాప్స్ డౌన్లోడ్ అయినాయి. నాట్ జస్ట్ డౌన్లోడెడ్, యాక్టివేటెడ్, ఆల్రెడీ పని చేస్తున్నాయి. అదేవిధంగా మనము రూరల్ స్థాయిలో చూసుకుంటే, మన గ్రామీణ పరిధిలో చూసుకుంటే
దెర్ ఈస్ లాట్ ఆఫ్ అవేర్నెస్ దట్ ఈస్ క్రియేటెడ్. ఆ ఒక అవగాహన మీద ఉంది చాలా వరకు మనకి పోలీస్ వర్క్ను చాలా ఈజీ చేస్తుంది. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ప్రతి చోట్ల ప్రతి పాయింట్ ఉండలేరు. ఈ దిశ యాప్ విల్ ఎన్ష్యూర్ పోలీసుకి ఒక 100 బలం వచ్చినట్లు ఉంటుంది. ప్రతి ఒక్క అక్క చెల్లెలకి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈరోజు మహిళా పోలీస్ను ఇవ్వడం జరిగింది ఆనరబుల్ డీజీపీ సార్ అండ్ సీఎం సార్. వారి వల్ల ఏమైందంటే పీసీస్తో పాటు కలిసి మహిళా పోలీసులు ప్రతి ఒక్క గ్రామంకి వెళ్తున్నారు. ఆ లోకల్ స్టేషన్ స్థాయి పోలీస్ కానిస్టేబుల్ గ్రామాలకు వెళ్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూసు, విమెన్ రిలేటెడ్ సేఫ్టీ ఇష్యూసు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఇమీడియట్గా మా దృష్టికి వచ్చేస్తున్నాయి. ఈరోజు మీరు చూస్తే దిశ యాప్తో పాటు అవేర్నెస్ మా జిల్లాలో జరుగుతున్నటువంటి స్థాయిలో జరుగుతున్న వీఆర్ ఏబుల్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఈవెన్ బిఫోర్ అ క్రైమ్ ఈజ్ హ్యాపెనింగ్. సింపుల్ ఎగ్జాంపుల్, నర్సరావుపేటలో ఒక భర్త భార్య మీద అటాక్ చేయడం జరిగింది. 4.5 minutesలో మన వాళ్ళు అక్కడ అందుకున్నారు. ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ దిస్ వన్. అదేవిధంగా మా రూరల్ జిల్లాలో వీ హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ సంథింగ్ న్యూ. ఇవన్నీ యాప్స్, ఇవన్నీ దెర్ ఇస్ అ ప్రాపర్ కట్ సిస్టమ్ ఇన్ ప్లేస్. ఆ సిస్టమ్ పని చేయాలంటే ఎస్పీ స్థాయి నుంచి ఆల్ సూపర్వైజరీ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారో ఆ పని ఎలా జరుగుతుందని కూడా మనం రివ్యూ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాట్ వీఆర్ డన్, ఏదైనా జరిగినప్పుడు కొన్నిసారి చెక్ చేయడానికి మా వాళ్ళు ఎంత అలర్ట్గా ఉన్నారు, ఎంత బాగా చేస్తున్నారని చెప్పుకోవడానికి వీ సెండ్ డీకాయ్ పార్టీస్, వీ సెండ్ ఫాల్స్ కాల్స్. ఏదో ఒక మన ఉమెన్ కానిస్టేబుల్ దగ్గర లోకల్ శైవల్యపురం కానీ నెకరికల్ కానీ ఫోన్ కొట్టిస్తాము, దిశ యాప్లో షేక్ చేస్తాం, సార్ మేము ఇబ్బందిలో ఉన్నామని. ఆయన వెంటనే రెస్పాన్స్ టైంను మెజర్ చేస్తున్నాం. ఎంతవరకు మనం రియాక్ట్ అవుతున్నాము, మా సిబ్బంది అలర్ట్గా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాము. సో ఇచ్చినటువంటి మంచి సిస్టంతో పాటు పని చేస్తున్నాయా సిస్టమ్స్, మా వాళ్ళు అలర్ట్గా ఉన్నారా, మా వాళ్ళు రెడీగా ఉన్నారా, అది కూడా మనము మానిటర్ చేసుకుంటున్నాము. అదేవిధంగా క్షేత్రస్థాయిలో వెళ్తే, స్టేషన్ స్థాయికి వెళ్తే, మనం ఒక ఆడబిడ్డ, మా అక్క చెల్లెలు కానీ చిన్నారిలు కానీ స్టేషన్కి వెళ్ళినప్పుడు స్పందన ఎలాగుంటుంది, మంచిగా మాట్లాడుతున్నారా, బిహేవియర్ ఎలాగుంది, దురుసుగా మాట్లాడుతున్నారా, లేదా మంచిగా కూర్చోపెట్టి ప్రాబ్లమ్స్ ఏమి కనుక్కొని వెంటనే దానికి స్పందిస్తున్నారా, దీన్ని కనుక్కోవడం కదా మనం డీకాయిల్ పంపిస్తున్నాం. డీకాయ్ అంటే ఏదో ఒక మన ఉమెన్ హోంగార్డు, ఉమెన్ కానిస్టేబుల్ ఏదో ఒక వేరే జ్యూరిస్టిక్షన్కి పంపించి ఎస్ఐ గారితో లేదంటే ఆ రిసెప్షన్ కానిస్టేబుల్తో మాట్లాడిస్తాం, మాకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయి, దయచేసి మనం కాపాడండి అని. సో మా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలాంటి బిహేవియర్ ఉంది, ఇది కూడా మనము మెజర్ చేస్తున్నాము. సో మంచి సిస్టమ్స్తో పాటు దిశ యాప్తో పాటు ఈరోజు మనకి వాట్సాప్ హెల్ప్ లైన్, గుంటూరు రూరల్ జిల్లాలో ప్రత్యేకమైన ఒక వాట్సాప్ హెల్ప్ లైన్ ఉంది. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ఉంది. సైబర్ బుల్లీ చేస్తే దానికి ఒక హెల్ప్ లైన్ ఉంది. అదేవిధంగా స్పందన కార్యక్రమం ఉంది. ఇవన్నీ దాంట్లో దిశ యాప్ ఇవన్నీ కలుపుకుంటే మన రెస్పాన్స్ ఎలాగుంది, దీన్ని ఎలా మనము క్షేత్రస్థాయిలో వాడుతున్నారు, మా వాళ్ళు అలర్ట్గా ఉన్నారు, ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. సో వీఆర్ ఏబుల్ టు డూ ఎ గుడ్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విమెన్ సెక్యూరిటీ, విమెన్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ క్రియేషన్. హోమ్ మినిస్టర్ గారు కూడా చాలా మనతో సపోర్టివ్గా ఉంటారు. ప్రతి ఒక్క ఇష్యూస్ కానీ రెస్పాండ్ అవడంతో మనం బాగుంటారు. కాబట్టి వి ఆల్ యాజ్ ఎ టీమ్, ఒక టీమ్ అలాగా పనిచేస్తున్నాం. కాబట్టి వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ ఇట్ ఈస్ అ గుడ్ రిజల్ట్ దట్ ఈస్ కమింగ్ అవుట్. అంటే పల్నాడు ప్రాంతం నుంచి ఎక్కువ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి గొడవలు ఎప్పటి నుంచి ఉన్నాయి. అంటే అక్కడ పౌరుషాలకు పోయి ఇరు వర్గాలు కొట్టుకోవటాలు, ఆ గొడవలు అయితే పోలీసులకు చాలాసార్లు సవాలుగా మారింది. అయితే గతంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు తీసుకున్నటువంటి చర్యలు అక్కడ అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఇచ్చేటువంటి వార్నింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు వచ్చిన తర్వాత మ్యాక్సిమం కంట్రోల్ అయినట్టు కావచ్చు. మ్యాక్సిమం కంట్రోల్ అవుతున్న పరిస్థితి ఉంది, చాలా వరకు కంట్రోల్ అయినాయి. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ఎలిగేషన్స్ అడావిళ్ళు తప్ప పెద్దగా చెప్పుకోదగ్గటువంటి కాంట్రస్. గతం నుంచి చూస్తే పల్నాడు ప్రాంతం అంటేనే ఎప్పుడు గొడవలకి ఒక అడ్డాగా, అంటే గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం గొడవలకు అడ్డాగా మారిపోయిన పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో మీరు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సవాలు? ఐఎమ్ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టచ్ వుడ్, ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ నుంచి మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. అవును, పల్నాడు ప్రాంతాల్లో కొద్దిగా ఇమోషన్స్ హై ఉంటాయి కాబట్టి ఇది మనకి ఒక ఛాలెంజ్గా ఉంటుంది. బట్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఇట్స్ అ వెరీ సింపుల్ కాన్సెప్ట్.
పోలీస్ ఉద్యోగాలు మా విధి నిర్వహణలు చట్టపరంగా ప్రాపర్గా ఉంటే, పబ్లిక్ను మనం ప్రాపర్గా రిసీవ్ చేసుకుని పోలీస్ మీద కాన్ఫిడెన్స్ పెంచుకుంటే అండ్ ప్రొఫెషనలిజం చూపిస్తే ఎనీ ఇష్యూ క్యాన్ బి ట్యాకిల్డ్ అని ఒక నిదర్శనం ఇది. అలాంటి చెప్పి మనము ఈజీగా వదిలేయడం కూడా ప్రసక్తి కాదు. వీ హ్యావ్ టు బి అలర్ట్ 24/7. సో ఐ వాంట్ టు గివ్ క్రెడిట్ టు కంప్లీట్ మై టీమ్. మా ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు చాలా చక్కగా పని చేస్తున్నారు. వారి వల్లనే ఈరోజు వీఆర్ ఏబుల్ టు అచీవ్ వాట్ వీఆర్ ఏబుల్ టు అచీవ్. బట్ వీఆర్ అలర్ట్ 24/7. ప్రశాంతమైన వాతావరణం ఉందని చెప్పి దాన్ని వదిలే ప్రసక్తి లేదు. వీఆర్ మానిటరింగ్ ఎవ్రీ స్మాల్ థింగ్, రెగ్యులర్ మానిటరింగ్. మార్నింగ్ రిపోర్ట్స్ తీసుకొని నుంచి ప్రతిరోజు మా స్పెషల్ బ్రాంచ్లు కానీ, మా పీసీలు కానీ, మా సిఐలు, ఎస్ఐలు కానీ ఒక వెరీ కీన్ అబ్జర్వేషన్లో ఉంటున్నాము. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్. బట్ వీఆర్ వెరీ అలర్ట్. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన కూడా అవసరం ఉంది. నాట్ దట్ కామ్గా ఉందని వదిలేయడం కాదు. వీఆర్ వెరీ అలర్ట్ 24/7. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ everybody is doing their job and my team is performing well. That's it for that. డైలీవర్ ఎస్పీ తర్వాత చాలా పోలీస్ స్టేషన్లో సమస్యలు పరిష్కారం కావడానికి, లేదంటే ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టిన 2-3 సార్లు తిరిగిన తర్వాత, లేకపోతే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడానికి డైలీవర్ ఎస్పీ 100% ఉపయోగపడుతుందని బయట ప్రజలు అనుకుంటారు. అంటే స్టార్ట్ చేసిన తర్వాత కనీసం ఆ స్టేషన్లో ఉన్న ఎస్ఐ, సిఐ రెస్పాండ్ అవుతున్నారు, లేదంటే డైలీవర్ ఎస్పీ దాకా ఈ కంప్లైంట్ పోతుందనే దాని మీదే బేసికలీ వీళ్ళు కంప్లైంట్ తీసుకోవడం కానీ, ఓ రిజిస్ట్రేషన్ చేయడం కానీ, దానికి కొన్ని నెంబర్ ఇవ్వడం కానీ చేస్తున్నారు. గతంలో అలాంటిది లేదు అని చెప్తున్నారు. అంటే డైలీవర్ ఎస్పీ తర్వాత, అంటే పోలీసు అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులకి డైలీవర్ ఎస్పీ తర్వాత పరిస్థితులకి అంచనా వేయచ్చు అంటారా? డెఫినెట్లీ అండి. వాట్ ఐ హావ్ సీన్, దెర్ ఇస్ అ మార్క్డ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది సర్వీస్ డెలివరీ. అంటే ప్రజలకి అందించినటువంటి సేవలో చాలా ఒక మంచి ప్రోగ్రెస్ ఉంది. ద రీజన్ బీయింగ్ మీరే చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఎస్ఐకి చాలా వర్క్ ప్రెషర్స్ ఉంటాయి. మండల్ స్థాయిలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒకసారి పరిష్కారం ఇస్తారు, కొన్ని వేరియస్ కారణాల వల్ల పరిష్కారం ఇవ్వకపోవడంతో చాలా సమస్యలు ఉంటాయి లోకల్ స్థాయిలో. బట్ డైలీవర్ ఎస్పీతో ఏమవుతుందంటే దెర్ ఇస్ అ సెకండ్ ఫాలో అప్ అనమాట. సో ఒకసారి స్పందనలో పెట్టిన తర్వాత ఏదైనా స్టేషన్ స్థాయిలో రెస్పాన్స్ లేదని మళ్ళీ నాకు ఒకసారి కాల్ చేస్తారు. నా దగ్గర ఒకసారి నేను వెంటనే ఎస్ఐతో లైవ్గా మాట్లాడడము. సో ఎస్ఐలు కూడా వారికి దే థింక్ అవును ఈరోజు ఈ సమస్య వచ్చింది, ఆ రోజు మనం పరిష్కారం ఇవ్వలేకపోయాము, ఈరోజు మళ్ళీ ఎస్పీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళారు కాబట్టి మళ్ళీ దానికి ఇమీడియట్గా స్పందన ఇవ్వదామని వారు కూడా అలర్ట్ అవుతారు. సో తప్పకుండా దెర్ ఇస్ అ మార్క్డ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్. అండ్ ఈవెన్ అవర్ వాట్సాప్ హెల్ప్ లైన్, ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. మా వాట్సాప్ హెల్ప్ లైన్, డైలీవర్ ఎస్పీ, స్పందన, వాట్సాప్ హెల్ప్ లైన్, ఈ మూడు కలిపి ఓవరాల్ దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఇంక్రీజ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద సర్వీసెస్ ఫర్ ద పబ్లిక్. ఎందుకంటే వాట్సాప్ హెల్ప్ లైన్లో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎస్ఐ వెంటనే స్పాట్కి వెళ్తున్నాడు, వెళ్ళి మా వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నాడు, ఇలాంటి ప్రాబ్లంను వెళ్ళాను, సమస్యను పరిష్కరించాను, లేదంటే సమస్య ఇంకా పెద్దది ఉంది తర్వాత నేను పరిష్కరిస్తాను, వెంటనే రెస్పాండ్ అవుతున్నాను. ప్రజలకి ఒక కంప్లైంట్ ఇచ్చి వెంటనే కాల్ వెళ్తే వారికి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, చూసానా నేను మెసేజ్ పెట్టాను వెంటనే ఎస్ఐ గారు కాల్ చేశారు, ఒక కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రెండోది సిస్టమ్ మీద నమ్మకం పెరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు క్రియేట్. అందుకే డైలీవర్ ఎస్పీ కానీ, స్పందన కార్యక్రమం కానీ, వాట్సాప్ హెల్ప్ లైన్, ఇవన్నీ కూడా చాలా మంచి మా గుంటూరు జిల్లాలో జరుగుతుంది. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ఈ గుంటూరు పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో నిఘా కెమెరాలు, అంటే సీసీ కెమెరాల ఏర్పాటు అనేది గతం నుంచి సుప్రీంకోర్టు ఉన్న ఆర్డర్స్ ఉన్నాయి. చాలా జిల్లాల్లో అది అమలు చేయట్లేదు. అయితే అంటే మీరు ప్రత్యేకం కాబట్టి, అంటే ఆ జిల్లాలు మీకు తెలుసు, మీరు ప్రత్యేకం కాబట్టి దాని మీద కూడా ఏమైనా దృష్టి సారిస్తారా? అంటే మీరు ఒక గుర్తు చేసుకోవాలి ఇక్కడ. ఒకటి, మనది గుంటూరు గ్రామీణ పరిధి కాబట్టి చాలా మారుమూల ప్రాంతాలు ఉంటాయి. మేజర్ బిజినెస్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ అన్నీ లోకల్ బిజినెస్ పీపుల్ కానీ, లోకల్ ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకుంటున్నారు. బట్ గ్రామీణ ప్రాంతాలు కాబట్టి చిన్న వీధులు కానీ ఇది కానీ పెట్టుకునే ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. గ్రామీణ ఏరియా కాబట్టి ఇంకా ద పెనెట్రేషన్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ నీడ్స్ టు బి ఇంప్రూవ్డ్. సో వీ విల్ ట్రై అండ్ డూ ఇట్. ఫస్ట్ ప్రయారిటీగా మీరు అడిగిన దాని క్వశ్చన్కి వాట్ వీ డిడ్ వాస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, ప్లేసెస్ ఆఫ్ ఇంపార్టెన్స్, అదేవిధంగా మెయిన్ కమర్షియల్ ఏరియాస్, తర్వాత మార్కెట్ ఏరియాస్, ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తున్నాము.
ఎస్, ఇంకొక నెక్స్ట్ అట్లీస్ట్ మినిమం 6 months పడుతుంది. సో వేరియస్ ఎస్ఐలు సిఐలు ప్రతి ఒక్క బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్తో మాట్లాడుతున్నారు. చిన్న చిన్న అపార్ట్మెంట్స్ హౌసెస్ ఉంటే వారి దగ్గర మాట్లాడి వారికి మోటివేట్ చేస్తున్నారు. పెట్టుకుంటే నేర నియంత్రణకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని అందరితో మాట్లాడడం జరుగుతుంది. సో నెక్స్ట్ 6 monthsలో వీ కెన్ సీ అ చేంజ్. ఈ గుంటూరు పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో నిఘా కెమెరాలు అంటే సీసీ కెమెరాల ఏర్పాటు అనేది గతం నుంచి సుప్రీంకోర్టు ఉన్న ఆర్డర్స్ ఉన్నాయి. చాలా జిల్లాల్లో అది అమలు చేయట్లేదు. అయితే అంటే మీరు ప్రత్యేకం కాబట్టి అంటే ఆ జిల్లాలు మీకు తెలుసు, మీరు ప్రత్యేకం కాబట్టి దాని మీద కూడా ఏమైనా దృష్టి సారిస్తారా? ఆల్రెడీ చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఆనరబుల్ డీజీపీ సారు వాళ్ళ టెక్నికల్ వింగ్ ఎవరు ఉన్నారు, పాల్రాజ్ డిఐజీ గారు గుంటూరు రూరల్ జిల్లాను మాదిరి జిల్లాగా తీసుకొని ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. రాజధాని ప్రాంతం అని కాదు, ఇట్ ఈస్ అన్ మెయిన్ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్. విజయవాడ సిటీకి దగ్గర ఉంది కాబట్టి అండ్ పెద్ద జిల్లా కాబట్టి దే ఆర్ ఇష్యూయింగ్ ఇట్ యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్. ఇప్పుడు వేరే జిల్లాలు కూడా రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా కూడా దాన్ని ఇప్పుడు రోల్ అవుట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బట్ గుంటూరు రూరల్ జిల్లాలో ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి వీఆర్ ఆల్రెడీ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ దట్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ను చూద్దాము. విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇట్. దాని తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, దీనివల్ల ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్కి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది దాన్ని కూడా మనం చూస్తాం. అంటే చాలామంది నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలకి ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విషయంలో కూడా ఐపీఎస్ని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొనివ్వండి అని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ పరిస్థితులు ఈ మధ్యకాలంలో మీకైనా అలాంటి లేదు ఇది మనదే చూడండి అనే ఒత్తిళ్ళు ఎలాంటివి ఏమన్నా వచ్చిందా? అంటే అది దాటి ఒక ఐపీఎస్గా మిమ్మల్ని కలిసి లేదండి. లేదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్ రైట్ నౌ వీ హ్యావ్ అ లీడర్ who focuses on delivery of services to the people. ఒత్తిడి కానీ మన మీద ప్రెషర్ తీసుకురావడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. దీనికి నిదర్శనం ఏంటంటే మీరే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో చెప్పారు, గుంటూరు రూరల్ జిల్లాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ని అరకట్టాము, ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ బాగుంది, అదేవిధంగా చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తే దాన్ని కూడా ఎదుర్కొంటున్నారు, అదేవిధంగా పల్నాడు ఏరియాలో కూడా కంట్రోల్ చేశారని. సో ఇవన్నీ కూడా ఎందుకు మనము అచీవ్ చేశామంటే ఇట్ ఈస్ సింపుల్ దట్ వీ డు నాట్ హ్యావ్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్. అదేవిధంగా మన ఆనరబుల్ డీజీపీ సార్ మనకు సపోర్ట్ చేయడంతో వీఆర్ ఏబుల్ టు అచీవ్ వాట్ వీఆర్ ఏబుల్ టు అచీవ్. సో వీ డు నాట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ ప్రెషర్స్. సో వీఆర్ ఏబుల్ టు అచీవ్ దిస్. హోప్ఫుల్లీ విల్ బీ ఏబుల్ టు డూ అ బెటర్ జాబ్. దీనికి మంచి సపోర్ట్ ఉంది కాబట్టి అన్ని చోట్ల వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ప్రజలకి మంచి సేవలు అందించాలంటే ఒకే ఒక ధ్యేయంతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అండ్ దట్ వీ విల్ డూ ఇన్ ద డేస్ టు కమ్. అంటే ప్రధానంగా ఒక ఎలిగేషన్ ఒకటి ఉంది సార్, అది రాజధాని ప్రాంతంలో కొంతమంది మహిళలు మధ్యకాలంలో నిరాహార దీక్ష చేస్తున్నారు. అది చాలా 600 రోజుగా జరుగుతున్న అది అంటే నిరంతరాయంగా జరుగుతున్నటువంటి ఒక అది దానికి సంబంధించి కొంతమంది మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏదన్నా మంచి కార్యక్రమం చేసుకున్నప్పుడు అనుమతులు అడుగుతుంటే ఇవ్వకుండా పోలీసులు నిరాకరిస్తున్నారు, అధికార పార్టీలకి అయితే అవకాశం ఇస్తున్నారు అనేదాన్ని ఉంది. అది అంటే మీరు రాకముందు ఉంది సార్, అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అది ఆరోపణ కావచ్చు ఏంటనేది. ఇది ఐ యూజువలీ డోంట్ వాంట్ టు రెస్పాండ్ టు సచ్ క్వశ్చన్స్ బికాజ్ ఫస్టే నేను క్లియర్గా చెప్పాను, డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో శాంతియుతమైన వాతావరణాల్లో చేసుకోవాలంటే ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కోవిడ్ నిబంధనల టైంలో పెద్ద పెద్ద ర్యాలీలు చేసుకుని లా అండ్ ఆర్డర్ పరిధికి తీసుకురావాలి, లా అండ్ ఆర్డర్కి ఏదో ఒక ఇది చేయాలి, ఒక క్రియేట్ చేయాలి ఇష్యూ అనేది దాన్ని మాత్రం మనం అడ్డుకుంటాం. వీల్ గివ్ పర్మిషన్ టు ఎనీ పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్. పార్టీ ఎక్స్ ఉండొచ్చు, పార్టీ వై ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ మోర్ ఆన్ దిస్. ఇట్ ఈస్ అ సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ గివింగ్ రైట్ టు డిసెంట్. డిసెంట్ అంటే ప్రజాస్వామ్యంలో ఇఫ్ యూ వాంట్ టు డూ అ ధర్నా, ఇఫ్ యూ వాంట్ టు డూ అ పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్, యూ హ్యావ్ ద కంప్లీట్ సపోర్ట్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్. బట్ శాంతియుతంగా ఉండాలి, శాంతి భద్రతలకి అది కుందు కల్పించకూడదు. మూడోది, ఇట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ నో ఇన్కన్వీనియన్స్ టు ద జనరల్ పబ్లిక్. ఈ మనకి ఈ మూడు ఇదైతే ప్లస్ ఇప్పుడు కొత్తగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. సో ఈ 4 ఉంటే మనకి వీ హ్యావ్ నో ప్రాబ్లం అండి. వీ హ్యావ్ నో ప్రాబ్లం అండ్ వీఆర్ గివింగ్ పర్మిషన్స్. సో ఐ థింక్ దట్ ఈస్ అ రాంగ్ క్వశ్చన్. వీఆర్ గివింగ్ పర్మిషన్స్, దెర్ ఇస్ నో ప్రాబ్లం ఆన్ దాట్. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ సార్, ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైనా వస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది
మోస్ట్లీ ఉండాలని చెప్పారని డీజీపీ గారు చెప్పారు. అంతేకాకుండా ఎవరైనా కంప్లైంట్ తీసుకొస్తే ఫస్ట్ వాళ్ళని తీసుకుని ఆ కంప్లైంట్ తీసుకుని వాళ్ళతో నవ్వుతూ పలకరించాలి. ఇవన్నీ ఈ పరిధి అంటే మీ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఇవన్నీ జరుగుతున్నాయి, వాచ్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ అడిగిందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మొత్తం రాష్ట్రాల్లోనే ఫస్ట్ టైం ఆనరబుల్ డీజీపీ గారు ఒక పైలట్ ప్రాజెక్ట్ మా గుంటూరు జిల్లాలో మొదలుపెట్టారు. ప్రతి ఒక్క 64 రిసెప్షన్ కానిస్టేబుల్స్కి మనం ట్రైనింగ్ ఇప్పించాము, ఒక కార్పొరేట్ స్థాయి ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ ఏంటంటే ఎవరైనా ప్రజలు స్టేషన్కి వచ్చినప్పుడు పాత పద్ధతిలో పలకరించకుండా వచ్చిన వాళ్ళకి మంచి స్మైల్తో వారి ప్రాబ్లమ్స్ ఏముందని కనుక్కొని మంచిగా ఒక సింపతి అండ్ ఎంపతి రెండు ఉంచుకొని వారికి ఇది చేయాలి, రెస్పాండ్ కావాలి. ఫస్టే నేను చెప్పాను, డీకాయ్స్ పంపిస్తామని మీకు చెప్పాను. రియల్గా మనం ట్రైనింగ్ ఇప్పించింది స్టేషన్ స్థాయిలో జరుగుతుందా లేదని ట్రైనింగ్ ఇప్పించా అని చెప్పాను. సో వీ సెండ్ డీకాయ్స్, కరెక్ట్గా మాట్లాడుతున్నారా లేదా అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఆల్ పోలీస్ స్టేషన్స్ వీఆర్ ఏబుల్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ ఫ్రెండ్లీ పోలీసింగ్. మా ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో పబ్లిక్ని రిసీవ్ చేసుకోవడము, వారి సమస్యను పరిష్కరించే దాంట్లో దే ఆర్ వెరీ వెరీ కేర్ఫుల్. ఐ హోప్ దే కంటిన్యూ లైక్ దట్. నేను చెప్పాను, ఇది ఒక్కరోజు చేసి ఇంకొక రోజు వదిలేయడం ఇది కాదు, ఇది ప్రాసెస్. ఎవ్రీడే మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకే ఇవన్నీ ప్రాసెస్ పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్యకాల క్రైమ్ రేటింగ్ పెరగడానికి కారణం ఏ అంశాలు అంటారు? అంటే ఎలాంటి అంశాల మీద క్రైమ్ రేట్ పెరుగుతుంది? యా, నా ఈ క్రైమ్ రేట్ అన్నదండి, ఐ షుడ్ టెల్ యూ, ఇట్స్ అ వెరీ వెరీ కాంప్లెక్స్ ఫినామినా. కాంప్లెక్స్ అంటే అర్థం ఏం చేసుకోవాలంటే, క్రైమ్ రేట్ను మెజర్ చేయడానికి నంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్న ఇండెక్స్గా తీసుకుంటారు, ఒక యార్డ్ స్టిక్గా తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ప్రజల నుంచి ఒక రిక్వెస్ట్ ఉంటుంది, ఎవరైనా ప్రజలు స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ కేసు నమోదం చేయాలని అనుకుంటారు, ఎవరైనా ఉండొచ్చు. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్, ప్రతి ఒక్క పబ్లిక్, ప్రతి ఒక్క మన ప్రజలు స్టేషన్ స్థాయికి వెళ్ళినప్పుడు వారికి ఒక ఎఫ్ఐఆర్ కాపీ చేతులకి ఇచ్చి ఎస్ వీఆర్ రిజిస్టరింగ్ యువర్ క్రైమ్ అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వెన్ యూ రిజిస్టర్ ఫ్రీలీ, దట్ ఈస్ వెన్ ద క్రైమ్ రేట్ షోస్ అన్ ఇంక్రీజ్. బికాజ్ క్రైమ్ రేట్ ఏంటి? నంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్డ్. ప్రతి ఒక్కరికి జస్టిస్ అందాలంటే, ప్రతి ఒక్కరికి మనము పరిష్కారం ఇవ్వాలంటే, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలంటే ఎఫ్ఐఆర్ ఇస్ ఎ మస్ట్. ఎఫ్ఐఆర్ ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ షో ఎ రైజ్ ఇన్ ది క్రైమ్ రేట్. దట్స్ ద రీజన్. నాట్ బికాజ్ there is real crime or anything, but we are ensuring every problem that is reported to the police station results in an FIR. That is a. అంటే ఈ మధ్యకాలం క్రైమ్ రేటింగ్ పెరగడానికి కారణం ఏ అంశాలు అంటారు? అంటే ఎలాంటి అంశాల మీద క్రైమ్ రేట్ పెరుగుతుంది? యా, నా ఈ క్రైమ్ రేట్ అన్నదండి, ఐ షుడ్ టెల్ యూ, ఇట్స్ అ వెరీ వెరీ కాంప్లెక్స్ ఫినామినా. కాంప్లెక్స్ అంటే అర్థం ఏం చేసుకోవాలంటే, క్రైమ్ రేట్ను మెజర్ చేయడానికి నంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్న ఇండెక్స్గా తీసుకుంటారు, ఒక యార్డ్ స్టిక్గా తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ప్రజల నుంచి ఒక రిక్వెస్ట్ ఉంటుంది, ఎవరైనా ప్రజలు స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ కేసు నమోదం చేయాలని అనుకుంటారు, ఎవరైనా ఉండొచ్చు. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్, ప్రతి ఒక్క పబ్లిక్, ప్రతి ఒక్క మన ప్రజలు స్టేషన్ స్థాయికి వెళ్ళినప్పుడు వారికి ఒక ఎఫ్ఐఆర్ కాపీ చేతులకి ఇచ్చి ఎస్ వీఆర్ రిజిస్టరింగ్ యువర్ క్రైమ్ అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వెన్ యూ రిజిస్టర్ ఫ్రీలీ, దట్ ఈస్ వెన్ ద క్రైమ్ రేట్ షోస్ అన్ ఇంక్రీజ్. బికాజ్ క్రైమ్ రేట్ ఏంటి? నంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్డ్. ప్రతి ఒక్కరికి జస్టిస్ అందాలంటే, ప్రతి ఒక్కరికి మనము పరిష్కారం ఇవ్వాలంటే, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలంటే ఎఫ్ఐఆర్ ఇస్ ఎ మస్ట్. ఎఫ్ఐఆర్ ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ షో ఎ రైజ్ ఇన్ ది క్రైమ్ రేట్. దట్స్ ద రీజన్. నాట్ బికాజ్ there is real crime or anything, but we are ensuring every problem that is reported to the police station results in an FIR. That is a. అంటే మీ నోటీస్కి వచ్చిన తర్వాత కంప్లీట్ ఎఫ్ఐఆర్ అవుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలం అంటే డైలీ ఎస్పీ ద్వారా మీకు వచ్చేటువంటి ఎక్కువ కంప్లైంట్స్ ఏంటనేది అందరూ చూస్తున్నారు. అది ఫేస్బుక్ వాచ్ చేస్తున్నారు, అదేవిధంగా ఏపీ పోలీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలామంది వాచ్ చేస్తున్నారు. అదే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చే దాంట్లో కూడా ఆ కంప్లైంట్స్ అన్నింటినీ కూడా
ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కూడా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది? ఐ టోల్డ్ యూ, ఇవన్నీ జరిగినప్పుడు మన డైల్ యువర్ ఎస్పీ ప్రోగ్రామ్ కానీ, మన ఆన్లైన్ ఫోరమ్స్ ఏది ఉంది, ఫేస్బుక్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు. టుడే గుంటూరు రూరల్ ఈజ్ ఆన్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో దిస్ ఇస్ అనదర్ ప్లాట్ఫామ్ వేర్ పీపుల్ క్యాన్ షేర్ దర్ గ్రీవియన్సెస్. వారికి ఉన్నటువంటి సమస్యలను ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో షేర్ చేసుకోవచ్చు. అప్పుడే చెప్పాను, కొన్ని ఎస్ఐలకి దేర్ మైట్ బి సమ్ ఇష్యూ, వారి దృష్టి దానికి వెళ్ళుండకపోవచ్చు. సో ఈ వేరియస్ ప్లాట్ఫామ్ కానీ డైల్ యువర్ ఎస్పీ స్పందన నుంచి వారి దృష్టికి వస్తే క్రైమ్ రేట్ తగ్గడానికి ఈ డైల్ యువర్ ఎస్పీ అనేది చాలా ఉపయోగపడుతుంది సమస్యను పరిష్కరించడం. వెల్, నేను అట్లా చూడను. ఎందుకంటే క్రైమ్ ఈజ్ గోయింగ్ టు బి కాన్స్టెంట్ ఇన్ ద సొసైటీ. సమాజంలో క్రైమ్ జరుగుతూనే ఉంటుంది. దీంట్లో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్స్. ఆ ప్రివెన్షన్ ఏంటి? మంచిగా మనము నైట్ బీట్స్ వేసుకోవడము, పాత నేరస్తుల మీద దృష్టి పెట్టుకోవడము, టెక్నాలజీని వాడి మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడము, ఇవన్నీ యూజ్ చేస్తే మంచి టెక్నిక్న కొద్దిగా టెక్నాలజీ వాడి మంచి ఇన్వెస్టిగేషన్ చేసి పెద్ద నేరస్తులను పట్టుకుంటే ఇవన్నీ ప్రివెంట్ చేస్తుంది ఫర్దర్ క్రైమ్న. రిడక్షన్ ఆఫ్ క్రైమ్ రేట్ అనేది ప్రజల సమస్య తగ్గినప్పుడు, మనము ప్రివెంట్ చేసినప్పుడు ఇవన్నీ ఏది వాడుతున్నామో అవన్నీ మనం యూజ్ చేస్తే ఓవరాల్ క్రైమ్ రేట్ సొసైటీలో తగ్గుతుంది. సో క్రైమ్ నో డౌట్ విల్ హ్యాపెన్, బట్ దాన్ని ఎలా అరకట్టాలి, ప్రజల సమస్య ఎలా పరిష్కరించాలి, ఈ రెండును మనం తీసుకుని ముందుకెళ్తే దట్ ఈస్ వెన్ ద రియల్ రిడక్షన్ ఇన్ ద క్రైమ్ రేట్ విల్ కమ్. సో దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ ఇన్ గుంటూరు రూరల్. అందుకని సార్, ఈ మధ్యకాలంలో నరసరావుపేట ఆ ప్రాంతాల్లో ఇసుక మాఫియా దానికి సంబంధించి ఎక్కువ ఆరోపణలు వచ్చినాయి. అంటే వాస్తవాలను మేము ఆరోపణలు వచ్చినాయి, దాని మీద కథనాలు వచ్చినాయి. వాటిని మీరు త్వరగానే పరిష్కరించారు అన్నది అయితే ఇప్పుడు పరిస్థితులు అంటే ఇసుక మాఫియా పూర్తిగా ఆగిపోయిందా, లేదంటే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంది? చాలా సింపుల్ అండి. మీరు అడిగిన క్వశ్చన్కి వీ హ్యావ్ ఎస్సీబీ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. ఎక్కడెక్కడ మన సమస్యలు వస్తున్నాయి ట్రాన్స్పరెంట్గా అన్ని చోట్ల కేసులు నమోదునవుతున్నాయి. దట్ ఈస్ 1. రెండోది, సమస్యలు కానీ కంప్లైంట్స్ కానీ వచ్చినప్పుడు ఎంత త్వరగా దానికి స్పందిస్తున్నాం. దట్ ఈస్ 2. మూడోది, మళ్ళీ ఆ క్రైమ్ మళ్ళీ అక్కడ జరగకుండా చూసుకొని ఎంత బాధ్యత, అది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ 3 పారామీటర్స్ మనం చేస్తున్నాం. వెంటనే స్పందిస్తున్నాం, అక్కడ ఎవరెవరు ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ ఉన్నారు వారి మీద కేసులు పెట్టి లోపలికి పంపిస్తున్నాం. రిపీట్ అఫెండర్స్, మీరు ఇసుక అడిగారు, అదేవిధంగా ఎన్డీపీఎల్ లిక్కర్ ఉండొచ్చు, రిపీట్గా ఎవరెవరు చేస్తున్నారు వారి మీద కూడా పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. సో యాక్షన్ స్ట్రాంగ్గా ఉండాలి, క్విక్ యాక్షన్ ఉండాలి. ఈ 2 చేస్తున్నాం కాబట్టి దాన్ని అరకట్టాము. వీఆర్ ఆల్సో షూర్ దట్ విల్ బీ ఏబుల్ టు డూ ఎ బెటర్ జాబ్ ఇన్ ద డేస్ టు కమ్. సార్, చివరిగా ఒక క్వశ్చన్. మామూలుగా విశాల్ గున్ని ఐపీఎస్ అంటే ఏపీలో మ్యాక్సిమము ఒక మంచి గుడ్ పోలీస్ ఆఫీసర్ అనేది ఉంది. అయితే అంటే మీరు మ్యాక్సిమం అంటే ఎవరితో మాట్లాడినా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే వేలోనే వెళుతూ ఉంటారు. అయితే ప్రజలకి చాలా దగ్గర అయినటువంటి పోలీస్ ఆఫీసర్ మీరు. అంటే మీరు మామూలుగా అంటే ఒక తెలివైన పోలీస్ ఆఫీసరా, స్మార్ట్ పోలీస్ ఆఫీసరా, లేదంటే ఓ సెలబ్రిటీ పోలీస్ ఆఫీసరా, ఎలా? వీఆర్ నో సెలబ్రిటీస్, నో దిస్ వన్. నా డ్యూటీ సింపుల్ అండి. యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఐఎమ్ పేడ్ salary by the government to respond to the grievances of the public and serve the public. That is all. No, neither am I a celebrity nor ఇది. My only work is ఎప్పుడైనా నేను ఉద్యోగాలు చేసినప్పుడు, నేను డ్యూటీస్ నిర్వహిస్తున్నప్పుడు నా ఎబిలిటీ బెస్ట్ ఏముంది, ఐ విల్ గివ్ మై బెస్ట్ ఎబిలిటీ. రెండోది, ఐ విల్ వర్క్ హార్డ్. నాలో ఎంత ఇది ఉంది, పవర్ ఉంది, శక్తి ఉంది, వాట్ ఎవర్ ఎనర్జీ ఐ హ్యావ్, ఐ విల్ గివ్ ఇట్ ఫర్ వర్కింగ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సో నెక్స్ట్ I will work with 100% of my ability and my focus. So I will work hard, I will go according to the law, and I'll try to ensure maximum public are served, maximum grievance solve అవ్వాలి, maximum problems పరిష్కరించాలి. సో అదొక్కటే కాన్సెప్ట్ ముందుకెళ్తాను. సో ఐఎమ్ జస్ట్ ఎ నార్మల్ పోలీస్ ఆఫీసర్. ఒక శాలరీ తీసుకుంటున్నాను, దానికి ఒక మంచి వర్క్ చేయాలి, అందరికీ మంచి పేరు రావాలని నాకు ఒక మంచి ఆయిక. దట్ ఈస్ మై ఓన్లీ వర్క్. థ్యాంక్ యూ. ఇది గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ప్రతి అంశానికి చాలా దగ్గరగా
అంటే నిజానికి దగ్గరగా ఉండి విధులు నిర్వహించడమే తప్ప పోలీసు ఏ విషయంలో అయినా సరే తన పరిధి దాటకుండా కూడా అంటే అవతల వ్యక్తి పరిధి దాటకుండా పోలీసు పరిధి దాటకుండా విధి నిర్వహణ ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంగా ఉండటం కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రతి ఒక్క అంశం కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఈ అంశాలన్నింటినీ కూడా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తున్న పరిస్థితి ఉందని కూడా విశాల్ గుని ఐపీఎస్ చెప్తున్న పరిస్థితి.